సాయి కృష్ణ ఒక మిత్రుడితో కలిసి మార్కాపురంలో ఒక రూమ్లో ఉంటున్నారు. ఇక్కడ నుంచి టాస్క్ ఫోర్స్ సిఐ ఈ సాయి కృష్ణను పట్టుకోవడానికి అత్యంత ప్రధానంగా సహకరించినటువంటి వ్యక్తి. 9వ తేదీన టాస్క్ ఫోర్స్కి తీసుకుని వెళ్ళారు. టాస్క్ ఫోర్స్లో ఒకరోజు ఉంచారు. సో సిఐ నాగరాజు పేరు మీద హోటల్ బుక్ అయింది. టాస్క్ ఫోర్స్ నుంచి విజయవాడలో ఒక ప్రముఖమైన హోటల్ రమేష్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది. ఆ హోటల్ రూమ్ నెంబర్ 302లో ఇతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు ఆయన చిత్రహింసలకు గురి చేశారు. విపరీతంగా కొట్టడం వల్ల అతనికి విపరీతంగా బ్లీడింగ్ అయ్యి చాలా దవడ మొత్తం పగిలిపోయి కిడ్నీలన్నీ పగిలిపోవడంతో ఇతన్ని 14వ తేదీ రంగా ఇంటి ముందుకు ఉన్నటువంటి ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చారు ట్రీట్మెంట్ కోసం. ప్రజా వైద్యశాలకు తీసుకొని వచ్చి ప్రజా వైద్యశాలలో హాస్పిటల్లో చూపిస్తే ఇతను బతికే అవకాశం లేదు, ఇతను చనిపోతాడు, అర్జెంటుగా మీరు ఇతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు నిరాకరిస్తే అతన్ని తీసుకొని మణిపాల్ హాస్పిటల్కి 15వ తేదీ ఒక సివిల్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశాడు. కాబట్టి డాక్టర్ ఏం తప్పు చేసినట్టు కాదు. దవడ పగిలిపోయి కిడ్నీకి సంబంధించినటువంటి పూర్తి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే అతనికి తీసుకొని వెళ్ళి 16వ తేదీ ఇక వాళ్ళు కూడా చేతులెత్తేసిన సందర్భంలో 16, 17వ తేదీన మళ్ళీ ఆ హోటల్కి తీసుకొని వచ్చి హోటల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత 2 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. దారుణంగా జరిగితే ప్రభుత్వం మాకేం తెలియదు అని చెప్పటం, అధికారులు మాకేం తెలియదు అని చెప్పటం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ట్రీట్మెంట్ 23వ తేదీ సాయంత్రం సాయి కృష్ణ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ డెడ్ బాడీని ఏం చేయాలి అనేటువంటి ప్రాసెస్లో భాగంగా 24వ తేదీ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 43 దగ్గర ఒక అనాథ శవంలాగా సాయి కృష్ణ మృతదేహాన్ని పడేశారు. ఏమీ తెలియనట్టుగా కృష్ణలంక పోలీసులకు ఒక అనాథ శవం వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి, అనాథ శవం అంటే సహజంగా పక్కన ఉన్నటువంటి ఇక్కడ మాకు శవం చూసాను 3 స్టేట్మెంట్లు రికార్డ్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి అనాథ శవాన్ని తగలపెట్టడానికి ఒక రిక్విజేషన్ ఒక టాస్క్ ఫోర్స్ సిఐకి అత్యంత సన్నిహితుడైనటువంటి మేనేజర్ ద్వారా ఇది అనాథ శవాన్ని మొత్తం పూరించేసి ఇమ్మీడియట్గా ఈ డెడ్ బాడీని ఖననం చేయాలి. ఎలా ఖననం చేయాలి? దానికి సిఐ నాగరాజే ఇది అనాథ శవానికి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది లాకప్ డెత్ అంటున్నారు. లాకప్ డెత్ కాదు, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ కోల్డ్ మర్డర్.